ఇప్పటి వరకున్న 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, కేబినెట్ లో బెర్త్ కోసం హైకమాండ్ కు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేల లేఖ. కేబినెట్ లో బెర్త్ కోసం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని 4 ఎమ్మెల్యేలు హైకమాండ్ కు లేఖ పంపబోతున్నారు. ఈ పరిణామాలను ఇదే బులెటిన్ లో మీకు చూపించబోతున్నాం. ఇక సెకండ్ బ్రేకింగ్, ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం కాకినాడ పోర్ట్ లో ప్రారంభించనున్న మంత్రి ఉత్తమ్. ఇవాళ కాకినాడ పోర్ట్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ వెళ్తున్నారు. కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్ కు తొలి విడతగా 12,500 టన్నుల తెలంగాణ బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ఈ బియ్యం లోడ్ తో కూడిన షిప్ ను మంత్రి ఉత్తమ్ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇక థర్డ్ బ్రేకింగ్, హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ కీలక భేటీ. ఇవాళ హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై ఈ సమావేశంలో చర్చిస్తారు. పోటీ చేయాలా వద్దా అనే అంశంపై చర్చించబోతున్నారు నేతలు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, బెట్టింగ్ యాప్స్ కేసుల దర్యాప్తుకు సిట్ ఏర్పాటు. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తుకు 5 పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. సిఐడి డీజీ పర్యవేక్షణలో పనిచేసే సిట్ 90 రోజుల్లో తమ నివేదికను అందించాల్సి ఉంది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, జాతీయ నూతన విద్యా విధానాన్ని తప్పుబట్టారు సోనియా గాంధీ. భారత విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్న 3 అంశాలను నూతన విద్యా విధానం పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. ఇక లాస్ట్ బ్రేకింగ్, అణ్వస్త్ర ఒప్పందంపై ట్రంప్ వార్నింగ్. ఇరాన్ బేఖాతర్. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అణ్వస్త్ర ఒప్పందం కుదుర్చుకోకపోతే బాంబు దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఇరాన్ తమ క్షిపణులను సిద్ధం చేసింది. ఇవి ఇప్పటి వరకున్న 6 బ్రేకింగ్స్.